ఎర్రమట్టి దెబ్బల గురించి మన గుడివాడ గుడివాడ అమర్నాథ్ గారు గత 5 ఏళ్లుగా మేము తవ్వేసినటువంటి ఎర్రమట్టి దిబ్బలు అని చెప్పి అక్కడికి వెళ్ళి సందర్శించడం జరిగింది. ఇది మా క్రెడిట్, మమ్మల్ని ఎవడ ఆపేది, రండి చూసుకుందాం. చూసారా మా చరిత్ర ఎలా ఉంటుందో. ఏ వారసత్వ సంపద అయినా సరే, ఎవడైనా సరే, ఎలాంటిదైనా సరే, సముద్రం, నీరు, నిప్పు, గాలి ఏదైనా సరే మొత్తం మాదే. తవ్వేసుకుంటాం, తోసేసుకుంటాం, దాచేసుకుంటాం అని క్లియర్ గా చెప్తున్నారు అనమాట. ఈ ఇది ఇది మేమే తవ్వాం, ఈ కొండ మేమే తవ్వాం, ఇదంతా మేమే అమ్మేసుకున్నాం, లేఅవుట్ లేపిచ్చాం అని చెప్తున్నారు. అంటే ఇది ఈయన రాయలేదులే కానీ చెప్తున్నారు. అయితే క్లియర్గా ఏంటంటే ఎర్రమట్టి దిబ్బలు అనేవి గత 5 ఏళ్లుగా 2019 నుంచి 24 వరకు లేఅవుట్లకు ఇచ్చారు. సార్వాడి కావచ్చు, సార్వాడికి సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులకి, వాళ్ళకి అమ్ముకోండి మొత్తం ఎర్రమట్టి చక్కగా, అంటే కొండల్లోనూ గుట్టల్లోనూ వచ్చే ఎర్రమట్టి కానీ ఇది చాలా న్యాచురల్ గా వచ్చినటువంటి ఎర్రమట్టి, ఇది దేశ సంపద, వారసత్వ సంపదగా దీన్ని మనం కాపాడుకోవాలి. అందుకని మీరు తీసుకెళ్లి ఇళ్లలో కప్పెట్టేసి కింద భూముల్లో, పునాదుల్లో, లేదంటే రోడ్ల కింద మీరు ఇష్టం వచ్చినట్టు జాగ్రత్తగా కప్పెట్టండి, అది ఇక్కడ ఉంటే పాడైపోద్దని చెప్పి పంపించారనమాట. అలాంటి వాటికి పర్మిషన్స్ ఇచ్చేసి చేసినటువంటి కార్యక్రమానికి రీసెంట్ గా అవి ఇంకా జరుగుతున్నాయి. సరిగ్గా ఎవరు పట్టించుకోవాలి. అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజుల్లో ఎవరు సరిగ్గా అటు సైడ్ చూడనట్టున్నారు. అయితే రీసెంట్ గా కొంతమంది సందీప్ పంచకర్ల లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, కొంతమంది దీన్ని ఇంకా అదే జరుగుతుందని గ్రహించలేక ఒకసారి వెళ్ళి చూస్తే అసలు ఇంకా క్రొక్లైన్లు, లారీలు అయ్యి ఇయ్యి అని మొత్తం తవ్వేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు వెళ్ళి దీన్ని బయటికి తీసుకొచ్చి వెంటనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చంద్రబాబు గారి దృష్టికి, ముఖ్యంగా కలెక్టర్ గారి దృష్టికి, విశాఖ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ పనులను ఆపేపిస్తే సార్వాడు నేను వెళ్ళి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాని అంటారు, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో కూడా జరుగుతుంది, మీరు ఎందుకని ఆపట్లేదు అని చెప్పి చాలా ఆవేశపడుతూ ఇలా ఇలా ఒక ఫోటోకి సెల్ఫీ తీసుకున్న ఒక వీడియోను, ఇలా ఫోటోలు కూడా పెట్టారట సోషల్ మీడియాలో. అయితే దీని మీద సోషల్ మీడియాలో అందరూ కూడా చాలా గట్టిగా స్పందిస్తున్నారు. గుడ్డ అమర్నాథ్ గారు, మీరు గుడ్డలే అనుకున్నాం కానీ కొండలు గుట్టలు అన్ని కూడా మింగేశారు కదండి. పైగా ఏమన్నా అడిగితే మాకు ఉద్యోగాల కల్పన అంటే నూడిల్స్ బండి పెట్టుకోండి, లేదంటే ఫ్రైడ్ రైస్ బండి పెట్టుకోండి, పానీపూరి బండి పెట్టుకోండి, లేకపోతే చేపల కొట్టు పెట్టుకోండి, మటన్ కొట్టు పెట్టుకోండి అంటున్నారు. ఇదేంటి సార్, మీరు మింగేసి మళ్ళీ వైసీపీ మీద, వైసీపీలో 5 సంవత్సరాలు మీరు మింగేసుకుని మొత్తం దోచేసుకుని దాచేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి 4 రోజులు కూడా అవనటువంటి గవర్నమెంట్ మీద పడి ఏడుస్తున్నారు ఏంటి సార్ అని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారిని గుడ్లేసి కొట్టకుండా జాగ్రత్తగా ఆయన వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నారు. ఇలాంటి విషయాలను బయటికి తీసుకొచ్చి వైసీపీ చేసింది అని చెప్పి చూపిస్తున్నందుకు గాను ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదంతా మేమే చేశాం, ఇదంతా మాదే, దోచుకుంటాం, దాచుకుంటాం, ఏమైనా చేసుకుంటాం, పంచభూతాలని మింగేస్తాం, ఇది మా జగనన్న ఇచ్చిన ఇలాక, మాది 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 అని చెప్పి విశాఖలో బోడిగుండులు కొట్టేసి ఇష్టం వచ్చినట్టు కొండల్ని మింగేసినటువంటి ఘనత మన వైసీపీ ప్రభుత్వాన్ని. దాన్ని చూడనట్టు దాంట్లో కూడా భాగస్వాములు అయ్యి, దాంట్లో కూడా దోచుకునే దాంట్లో భాగస్వాములైనటువంటి అమర్నాథ్ గారు కూడా ఇలా చెప్పడం జరిగింది అనమాట దీని గురించి.